Hello everyone, welcome to my channel, the Smart English Academy. Yes, in 10 series, we have already discussed present tenses, kinds and their usages. Now in this class, we are going to discuss simple past tense and their usages. Let's see that. Yes, simple past tense. Okay, simple past tense is used to talk about an action that happened in the past. It is used to టాక్ అబౌట్ ద యాక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అంటే జరిగిపోయిన యాక్షన్స్ని తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఓకే, ఎగ్జాంపుల్స్: షీ లెఫ్ట్ ద స్కూల్ లాస్ట్ వీక్. షీ లెఫ్ట్ ద స్కూల్ లాస్ట్ వీక్. ఇది లాస్ట్ వీక్ జరిగిపోయినటువంటి యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం. ఓకే, కమల్ రిటర్న్ ఎస్టర్డే. కమల్ రిటర్న్ ఎస్టర్డే. ఇది కూడా నిన్న జరిగిపోయిన యాక్షన్. ఓకే, న్యూటన్ సా అన్ యాపిల్ ఫాల్. Newton saw an apple fall. ఓకేనా? సో ఇయర్ సా అనేది జరిగిపోయిన యాక్షన్ని తెలియజేస్తుంది. ఫస్ట్ మనం స్ట్రక్చర్ చూసినట్లయితే సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ V2 ఆర్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఓకే, now let's see examples. I played cricket. I played cricket. ఇది played అనేది V2 ఫామ్ కాబట్టి ఇది పాస్ట్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది, జరిగిపోయినటువంటి యాక్షన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, షీ వాచ్డ్ ఎ మ్యాచ్. షీ వాచ్డ్ ఎ మ్యాచ్. ఇక్కడ వాచ్డ్ అనేది V2 ఫామ్ ఆర్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ కాబట్టి ఇది కూడా జరిగిపోయిన యాక్షన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే దే ఫినిష్డ్ ద వర్క్. ఇక్కడ ఫినిష్డ్ అనేది జరిగిపోయిన యాక్షన్ని తెలియజేస్తుంది కాబట్టి V2 ఫామ్ కాబట్టి ఇక్కడ కూడా ఇది ఈ స్టేట్మెంట్ అనేది జరిగిపోయిన యాక్షన్ని తెలియజేస్తుంది. నౌ లెట్స్ సీ టైమ్ ఇండికేట్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. సింపుల్ పాస్ట్ టెన్స్ సంబంధించి టైమ్ ఇండికేట్ వర్డ్స్ నేర్చుకుందాం. మనం ఆల్రెడీ ప్రజెంట్ టెన్స్లో కూడా ప్రతి టెన్స్కి టైమ్ ఇండికేట్ వర్డ్స్ అంటే ఆ పర్టికులర్ వర్డ్ని బట్టి మనం అది ఏ టెన్స్లో ఉంది చెప్పగలం. ఇక్కడ కూడా మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో టైమ్ ఇండికేట్ వర్డ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎస్టర్డే. ఓకే, ఎస్టర్డే. ఓకే, ఇది ఒక టైమ్ ఇండికేట్ వర్డ్. నెక్స్ట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ సండే. ఓకే, వన్స్ అగైన్ లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ సండే. ఇవి ఓకేనా టైమ్ ఇండికేట్ వర్డ్స్. నెక్స్ట్, ఏ మంత్ ఎగో, a year ago, a week ago, a day ago. ఇలా ఎగోతో ఉన్నవి కూడా పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ టైమ్ ఇండికేట్ వర్డ్స్. నెక్స్ట్, ఇన్ 1947, ఇన్ 2025. ఇవి జరిగిపోయినటువంటి ఇయర్స్ సంబంధించి అంటే పాస్ట్ ఇయర్స్ సంబంధించినటువంటి ఇండికేట్ వర్డ్స్. ఓకే, అదేవిధంగా హిస్టారికల్ ఈవెంట్స్ కూడా పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. అంటే హిస్టారికల్ ఈవెంట్ జరిగిపోయినటువంటి హిస్టారికల్ ఈవెంట్స్ కూడా మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ డాష్ మీట్ హిమ్ ఎస్టర్డే. ఇక్కడ ఎస్టర్డే అనేది జరిగిపోయిన యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి ఐ మెట్ హిమ్ ఎస్టర్డే. ఓకే, ఐ మెట్ హిమ్ ఎస్టర్డే. ఇక్కడ జరిగిపోయిన యాక్షన్ కాబట్టి దీన్ని మీట్ V2 ఫామ్ వచ్చేసి మెట్. ఓకే, నెక్స్ట్, హీ డాష్ గో టు హైదరాబాద్ లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ అనేది జరిగిపోయిన యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి వెంట్. ఓకే, హీ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ మంత్. అదేవిధంగా వి డాష్ లివ్ దిస్ ప్లేస్ ఏ ఇయర్ ఎగో. ఇక్కడ ఏ ఇయర్ ఎగో అనేది జరిగిపోయినటువంటి యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి సో లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ అనేది ఆన్సర్. ఓకేనా, వి లెఫ్ట్ దిస్ ప్లేస్ ఏ ఇయర్ ఎగో. సో లెఫ్ట్ అనేది V2 ఫామ్ కాబట్టి వి లెఫ్ట్ దిస్ ప్లేస్ ఏ ఇయర్ ఎగో. నెక్స్ట్, ఇండియా డాష్ విన్ ఫ్రీడమ్ ఇన్ 1947. ఇక్కడ 1947 అనేది ఓకేనా సో పాస్ట్ ఇయర్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి పాస్ట్ ఇయర్ కాబట్టి ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగపడుతుంది. సో ఇండియా విన్కి V2 ఫామ్ వచ్చేసి 1. ఓకేనా, ఇండియా వన్ ఫ్రీడమ్ ఇన్ 1947.
Okay, now let's see negative statements of simple past tense. నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ తీసుకున్న నెగిటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ v1 ఆర్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఓకే, సో డిడ్ ప్లస్ నాట్ మనకి తెలుసు డూ అండ్ డస్ అనేవి ఓకేనా v1 ఇండికేట్ చేస్తాయి, అంటే డూ ఫార్మ్స్ మనకు తెలుసు డూ డస్ డిడ్. ఇక్కడ డూ అండ్ డస్ అనేవి v1 ఇండికేట్ చేస్తే నెక్స్ట్ బేస్ ఫామ్ ని ఇండికేట్ చేస్తే నెక్స్ట్ డిడ్ అనేది v2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ రాయడానికి డూ అనేటువంటి డూ ఫార్మ్స్ ని ఉపయోగిస్తాం. ఐ డాష్ నాట్ వాచ్ టీవీ. ఐ డిడ్ నాట్ వాచ్ I did not watch TV. Did not watch TV. I did not watch TV. Okay, next. She dash not play cricket. She dash not play cricket. So, దీనికి negative statement did not. She did not play cricket. She did not play cricket. Next, they dash not finish the work. They dash not finish the work. దీనికి did not finish the work. Did not finish the work. Next, he dash not go home. He did not go home. He did not go home. Okay, so we నెగిటివ్ స్టేట్మెంట్ ని ఫ్రేమ్ చేయడానికి ఓకేనా డిడ్ అనేటువంటి డూ ఫామ్ ని ఉపయోగిస్తాం. Okay, now let's see interrogative statements or questions. Interrogative statements or questions. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి did ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ క్వశ్చన్ మార్క్. ఓకే, డిడ్ తో స్టార్ట్ అవుతుంది సింపుల్ పాస్ట్ టెన్స్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ వచ్చేసి డిడ్ తో స్టార్ట్ అవుతుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ v1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ క్వశ్చన్ మార్క్, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ అంటే ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ కాబట్టి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. దీని ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ దీని ఆన్సర్ చూసినట్లయితే ఓకే, డిడ్ యూ ప్లే క్రికెట్? ప్లే నాట్ ప్లేడ్. డిడ్ యూ ప్లే క్రికెట్ క్వశ్చన్ మార్క్. డిడ్ యూ ప్లే క్రికెట్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, డాష్ షీ మీట్ యూ లాస్ట్ వీక్? డాష్ షీ మీట్ యూ లాస్ట్ వీక్. ఇక్కడ మీట్ ఓకేనా ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే డిడ్ షీ మీట్ యూ లాస్ట్ వీక్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, డాష్ దే కంప్లీట్ ద ప్రాజెక్ట్? డిడ్ దే కంప్లీట్ ద ప్రాజెక్ట్? ఓకే, సో సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ అనేది డిడ్ తో స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతుంది. ఓకే ఓకే నెక్స్ట్ లెట్స్ సీ కామన్ మిస్టేక్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనం జనరల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాసేటప్పుడు కొన్ని కామన్గా కొన్ని మిస్టేక్ చేస్తుంటాం. ఐ డిడ్ నాట్ వెంట్ దేర్. ఐ డిడ్ నాట్ వెంట్ దేర్ అంటాం. ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ చూడండి, ఐ డిడ్ నాట్ వెంట్ దేర్. ఇక్కడ వెంట అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఈ నెగిటివ్ స్టేట్మెంట్ డిడ్ తర్వాత ఎప్పుడు కూడా v1 ఫామ్ అనేది ఉండాలి, అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉండాలి. సో ఇక్కడ వెంట అనేది v2 ఫామ్ కాబట్టి ద రైట్ వర్డ్ వచ్చేసి ద రైట్ వర్బ్ ఫామ్ వచ్చేసి ఐ డిడ్ నాట్ గో దేర్. ఐ డిడ్ నాట్ గో దేర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ మిస్టేక్, డిడ్ యూ ఎయిట్ ఫుడ్? డిడ్ యూ ఎయిట్ ఫుడ్. ఇక్కడ చూడండి, డిడ్ యూ ఎయిట్ ఫుడ్. ఎయిట్ అనేది v2 ఫామ్ కదా. యాక్చువల్గా డిడ్ అనేటువంటి వర్డ్ తర్వాత బేస్ ఫామ్ అనేది వెర్బ్ అనేది బేస్ ఫామ్లో రాయాల్సి ఉండాలి. కాబట్టి ఇక్కడ డిడ్ యూ ఈట్ ఫుడ్ అనేది రైట్ స్టేట్మెంట్. ఓకే, నౌ వన్స్ అగైన్ లెట్స్ సీ దట్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అంటే జరిగిపోయిన యాక్షన్స్ తెలియజేయడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ v2 ప్లస్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఆర్ v2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్.
నెక్స్ట్ టైం ఇండికేట్ వర్డ్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ని గుర్తించడానికి టైం ఇండికేట్ వర్డ్స్ వచ్చేసి ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ సండే, ఏ మంత్ ఎగో, ఏ ఇయర్ ఎగో, ఏ వీక్ ఎగో, ఏ డే ఎగో, ఇన్ 1947, ఇన్ 2025. ఇవి పాస్ట్ డేట్స్ని ఇండికేట్ చేసేవి. నెక్స్ట్ హిస్టారికల్ ఈవెంట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. అంటే ఏ వర్డ్స్ ఉన్న ఈ ప్లేజెస్ కానీ ఈ వర్డ్స్ కానీ ఉన్నట్లయితే మనం ఆ స్టేట్మెంట్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయొచ్చు, దాన్ని ఆన్సర్ చెప్పవచ్చు. ఓకే, I hope you understand this class. If you like this video, please share and subscribe my channel. Thank you.